అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం సరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనం ముందు సర్గలో శ్రీరాముడు యువరాజైనచో కైకేయి భరతుడు ఇక్కట్ల పాలగుదురు అని మంతర ఆమెకు పెక్కు విధముల నూరిపోయిట గురించి తెలుసుకున్నాము. రామాయణము అయోధ్యాకాండము 9వ సర్గము. శ్రీరాముని వనవాసమునకు పంపుట, భరతుని పట్టాభిషక్తుని చేయుట అను 2 వరములను సాధించుకొనుటకై మంతర ప్రేరణచే కైక కోపగృహమున ప్రవేశించుట. మంతర ఇట్లు పలుకగా కైకేయి కోపముతో ఉడికిపోవుచు ముఖము జేవురింపగా వేడి నిట్టూర్పులు విడుచుచు ఆమెతో ఇట్లనెను. నేడే ఈ క్షణముననే శ్రీరాముని వనములకు పంపి వైచెదను. వెంటనే భరతుని యువరాజ పట్టాభిషక్తుని గావించెదను. ఓ మంతరా, ఈ రాజ్యాధికారము ఎట్టి పరిస్థితిలోనూ రామునకు దక్కరాదు. అది భరతునకే ప్రాప్తింపవలెను. తగిన ఉపాయమును ఇప్పుడే ఆలోచింపుము. కైకేయి ఇట్లు పలుకగా పాపాత్మురాలైన మంతర రామ పట్టాభిషేకమును చెడగొట్టదలచుచు ఆమెతో ఇట్లు నుడివెను. ఓ కైకేయి, నీ కుమారుడగు భరతునకు మాత్రమే రాజ్యాధికారము దక్కునట్లు ఉపాయంను ఇప్పుడే తెలిపెదను వినుము. ఓ కైకేయి, నీ ప్రయోజనమును గూర్చి నీవు పెక్కుమారులు ప్రస్తావించుచు వచ్చిన విషయంను మరచితివా? మరచిపోయినట్లు నటించుచుంటివా? లేక నా నుండి వినగోరుచుంటివా? ఓ సుందరి, నేను తెలుపనున్న విషయంను వినుటకు నీవు అభిలషించినచో నుడివెదను వినుము. విని బాగుగా ఆలోచింపుము. ఈ విధముగా పలికిన మంతర మాటలను విని కైకేయి కుతూహలముతో తన తల్పము పై నుండియే కొద్దిగా లేచి ఆమెతో ఇట్లు వచించెను. ఓ మంతరా, ఏది ఏమైనను శ్రీరామునకు రాజ్యాధికారము మాత్రము దక్కరాదు. అంతేకాదు, భరతునకు యువరాజ పట్టాభిషేకము జరిగియే తీరవలెను. దానికి తగిన ఉపాయంను నాకు తెలుపుము. కైకేయి ఇట్లు నుడివిన పిదప దురాలోచన పరురాలైన కుబ్జ రాముని పట్టాభిషేకమును భగ్నమునర్చుటకై ఆలోచించుచు ఇట్లనెను. ఓ కైకేయి, పూర్వము నీ పతి అయిన దశరథుడు దేవాసుర సంగ్రామమునందు దేవేంద్రునకు సహాయపడదలచెను. అప్పుడు నీ భర్త తన అనుచరులైన రాజులను నిన్ను వెంటనిడుకొని దక్షిణ దిశకు బయలుదేరెను. అతడు తన పరివారములతో దండకారణ్యమున తిమిధ్వజుడు నివసించునట్టి వైజయంతపురమునకు చేరెను. ఆ పురము ప్రశస్తికెక్కినట్టిది. పెక్కు మాయలను నేర్చిన శంబాసురుడే ఆ తిమిధ్వజుడు. అతడు దేవతలను అందరినీ జయించి దేవేంద్రునితో యుద్ధమునకు తలపడెను. ఆ భయంకర సమరమునందు క్షతగాత్రులైన పురుషులు రాత్రివేళ నిద్రించుచుండగా రాక్షసులు అచటికి వచ్చి వారిని క్రూరముగా చంపివేయుచుండిరి. అచట మహాబాహువైన దశరథ మహారాజునకును రాక్షసులకును ఘోర యుద్ధము జరిగెను. ఆ యుద్ధమున రాక్షసులు ఆయనను తమ శస్త్రములతో మిక్కిలి గాయపరచిరి. ఓ దేవి, రథసారథ్యము వహించుచున్న నీవు యుద్ధమున మూర్ఛితుడైన నీ పతిని రణరంగమునకు దూరముగా మరి ఒక ప్రదేశమునకు తీసుకొని పోయితివి. అక్కడ కూడా మహారాజు రాక్షసుల శస్త్రములకు గురి అయి గాయపడగా నీవు ఆయనను వేరొక చోటకి తీసుకొని వెళ్ళి శీతోపచారములతో కాపాడితివి. ఓ సర్వాంగ సుందరి, సమయస్ఫూర్తితో శీతలోపచారములతో తగు విధముగా తనను ఆదుకొనినందులకు నీ భర్త ఎంతయు సంతసించి నీకు 2 వరములను ఇచ్చెను. అప్పుడు నీవు నాకు ఇష్టము వచ్చినప్పుడు నేను ఆ వరములను కోరుకొందును అని నీ భర్తకు తెలిపియుంటివి. అందులకు ఆ మహాత్ముడు సమ్మతించెను. ఓ దేవి, ఈ వృత్తాంతమును నీవే నాకు చెప్పియుంటివి. అంతవరకును నాకు ఈ విషయమే తెలియదు. నీ మీది అభిమానముతో అప్పటి నుండి దీనిని మరువక నేను గుర్తుపెట్టుకొని యుంటిని. ఎట్లయినను నీ భర్తను ఒప్పించి రామపట్టాభిషేక ప్రయత్నములు ఆగిపోవునట్లు చేయుము. భరతుని యువరాజ పట్టాభిషక్తుని చేయునట్లుగాను శ్రీరాముని 14 సంవత్సరములు వనవాసమునకు
పంపించునట్లుగను ఆ 2 వరములను కోరుకొనుము. శ్రీరాముడు 14 సంవత్సరములు వనవాసము చేసి వచ్చేడి లోపల నీ కుమారుడు ప్రజల ప్రేమానురాగములను చూరగొని రాజుగా స్థిరపడును. అశ్వపతి తనయవైన ఓ కైకేయి, నీవు వెంటనే మలిన వస్త్రములను దాల్చి కోపగృహమున ప్రవేశింపుము. కటిక నేలపై పరుండి కోపమును నటింపుము. మహారాజు కోపగృహమునకు వచ్చిన వెంటనే ఆయనను చూచియు చూడనట్లు నటించుచు శోకముతో నేలపై దొర్లుచు ఏడ్చుచుండుము. ఆయనతో మాట్లాడకుము. ఓ దేవి, నీ భర్త అయిన దశరథునకు నీపై గల ప్రేమ అపారము. ఈ విషయమున నాకు ఆవంతయు సందేహము లేదు. ఆ మహారాజు నీ కొరకై అగ్నిలోనైనా దూకును. నీకు కోపమును కలిగించు పనులను ఏ విధముగాను చేయజాలడు. నీవు కన్నులెర్ర చేసినచో తట్టుకొన జాలడు. నీకు తృప్తిని గూర్చుటకై ఆ మహారాజు తన ప్రాణములను సైతము పరిత్యజించును. అతడు నీవు గీచిన గీటు దాటజాలడు. ఓ అమాయకురాలా, ఇప్పుడైనను నీ సౌందర్య ప్రభావమును ఎరుంగుము. ఆ 2 కోరికల వరముల నుండి నీ మనస్సును మళ్లించుటకై రాజు మనులను, ముత్యములను, వెండి బంగారములను, వివిధములగు రత్నములను, అమూల్యములైన ఆభరణములను నీకు ఇయ్యజూపును. కానీ ఆ ఆభరణాదులకై ఆశపడవద్దు. ఓ మహానుభావురాలా, ఆ సురాసుర శంబరాసుర యుద్ధమున దశరథుడు నీకు వాగ్దానము చేసిన ఆ 2 వరములను గుర్తు చేయుచునే యుండుము. రాముని వనవాసమునకు పంపుట, భరతుని యువరాజుగా చేయుట అను ఈ 2 వరములను విస్మరింపకము. దశరథుడు సత్యసంధుడుగావున వాటిని తప్పక చెల్లించును. ఓ దేవి, నేలపై పరుండియున్న నిన్ను దశరథుడు స్వయముగా లేవదీసి బుజ్జగించుచు వరములను కోరుకొనుము అని పలికిన పిమ్మట నీవు ఆ మహారాజును సత్యమునకు కట్టుబడి యుండునట్లు ప్రతిజ్ఞ చేయించి ఈ 2 వరములను ఈ విధముగా కోరుకొనుము. ఓ మహారాజా, శ్రీరాముని 14 సంవత్సరముల పాటు వనవాసమునకు పంపుము. భరతుని ఈ కోసల దేశమునకు రాజుగా చేయుము. 14 సంవత్సరముల కాలము వనములలో నివసించుటకై శ్రీరాముని అయోధ్య నుండి పంపినచో ఈ లోపల నీ కుమారుడగు భరతుడు ప్రజాభిమానమును చూరగొనుట ద్వారా తన అధికారమును పునాదులతో నిలుపుకొని రాజుగా స్థిరపడగలడు. తరువాతి కాలములో కూడా అతడు తన పరిపాలనను కొనసాగింపగలడు. ఓ భామిని, భరతునకు పట్టము గట్టునట్లు ఒక వరమును గోరుకొనుట. అది సరే, రాముని అడవులకు పంపుట అను 2వ వరమును అడుగుట మాత్రము ఎట్టి పరిస్థితులలోనూ నీవు విడిచిపెట్టరాదు. అట్లయినప్పుడు మాత్రమే నీ పుత్రుడైన భరతునకు సకల ప్రయోజనములను సిద్ధించును. రాముడు అరణ్యములకు పంపబడినట్లయితే వెంటనే అతడు అరాముడు అగును, అనగా ప్రజాభిమానమునకు దూరమగును. అప్పుడు నీ భరతుడు ఎదురులేని శత్రువులు లేని రాజగును. శ్రీరాముడు 14 సంవత్సరముల పాటు వనవాసమును ముగించుకొని వచ్చేడి లోపల ప్రజ్ఞాశాలి అయిన నీ కుమారుడు ప్రజాను రంజకముగా పరిపాలన చేసి వారి ఆదరాభిమానములను చూరగొనును. పెక్కుమంది మిత్రులను కూడగట్టుకొనును. తత్ఫలితముగా అతని రాజ్యాధికారము బ్రేళ్లును కొనును. వరములను కోరుకొనుటకై నీకు ఇదియే తగిన అదను. ఇప్పుడు నీవు నిర్భయముగా పట్టుబట్టి రామాభిషేక ప్రయత్నముల నుండి మహారాజును మరలింపుము. మంతర ఈ విధముగా తన మాటల చాతుర్యముచే అనర్థదాయకమైన విషయమును కూడా ప్రయోజనకారిగా భావించునట్లు కైకేయి బుద్ధిని మార్చివేసెను. ఆ కారణముగా కైకేయికి ఆమె మాటలపై విశ్వాసము కుదురుకొనెను. ఆమె లోపల మిక్కిలి సంతసించెను. కైక సహజముగా ప్రజ్ఞావంతురాలయే అయినను ఆ కుబ్జ మాటల వలలో చిక్కుకొని ఒక పసిపిల్ల వలె దారి తప్పి అనుచితమైన కార్యమును చేయుటకు సిద్ధపడెను. పిమ్మట ఆమె మంతర తెలివితేటలకు మిగుల ఆశ్చర్యపడుచు ఇట్లనెను. అరే ఓ కుబ్జ, నీవు ఇంతటి తెలివిగల దానవనియు ఇంత గొప్పగా మాట్లాడగల దానివనియు ఇంతవరకును నేను గుర్తింపలేదు సుమా. నిజముగా ఈ లోకమున గల కుబ్జలందరిలోనూ కార్యముల విషయమున సరిగా నిశ్చయము చేయుటలో నీవే సమర్థురాలవు. ఓ మంతరా,
అనుక్షణము నీవు నా ప్రయోజనముల కొరకే ఆరాటపడుచుందువు. యథార్థముగా నా మేలు కోరేడి దానవు నీవే. నీవు తెల్పకున్నచో రాజుగారి సంకల్పములను వాటి అంతరాత్తములను నాకు తెలిసియుండెడివి కావు. ఓ మంథరా, కుబ్జలలో దాదాపు అందరును అవయవ సౌష్ఠవము లేనివారై వంకరగాను భయంకరముగాను ఉందురు. కానీ నీవు మాత్రము గాలికి వంగిన వాతరోగముతో వంగిన పద్మము వలె చూడముచ్చటగా నున్నావు. నీ వక్షస్థలము చక్కని బిగువు గలిగి మూపు వరకును వ్యాపించి మిక్కిలి ఎత్తుగా ఉన్నది. ఆ రొమ్ము క్రింద నున్న ఉదరము నాజూకైన నాభి గలిగి సన్నగా అందముగా నున్నవు. ఎత్తులో నీ వక్షస్థలముతో పోటీ పడజాలక సిగ్గుతో కృషించియున్నది. నిండైన జమవముతో పుష్టములైన స్తనములతో చంద్రుని వలె నిర్మలమైన ముఖముతో ఎంతో బాగుగా విరాజిల్లుచున్నావు. నీవు నడుమున ధరించిన ఒడ్డానపు చిరుగజ్జెల సవ్వడి వినసొంపుగా నున్నది. నీ పిక్కలు పరిపుష్టములై యున్నవి. పొడవైన పాదములు అనువైన తొడలు గల నీవు పట్టుచీరె గట్టుకొని నా ఎదుట నడుచుచు ఆడురాజ హంసవలే శోభిల్లుచున్నావు. రాక్షస రాజగు శంబరాసురునిలో గల వేల కొలది మాయలన్నీయును నీలో గలవు. అంతేగాదు ఇంకను నీకు తెలిసిన మాయలు కోకొల్లలు. నీ గూని రథాగ్ర భాగమున గల ముట్టెవలె పొడవైనది, విశాలమైనది. సమయస్ఫూర్తి గల ఆలోచనలకును రాజనీతులకును మాయోపాయములకును అది నిలవు. ఓ కుబ్జ, శ్రీరాముడు వనములకు వెళ్ళగానే భరతులకు పట్టాభిషేక మహోత్సవము జరిగిన పిమ్మట నీ గూనికి అనువగు బంగారు ఆభరణంను బహూకరించెదను. ఓ మంతరా, నాకు కార్యసిద్ధి కలిగిన పిమ్మట సంతసించి నీ గూనికి మంచి గంధములతో లేపనమునర్చి బాగుగా పుటము పెట్టిన మేలిమి బంగారపు తొడుగుతో దానిని అలంకరించెదను. ఓ కుబ్జ, వివిధ రత్నములను పొదుగుటచే పలువన్నెలతో మిలమిలలాడుచుండెడి బంగారు భూషణమును నీ ముఖమున తిలకముగా దిద్దెదను. నీకు చక్కని ఆభరణములను చేయించెదను. నీవు మంగళకరములైన వస్త్రములను ధరించి దివ్యభామిని వలె వెలుగొందగలవు. చంద్రునితో పోటీ పడగల సాటిలేని నీ ముఖ సౌందర్యమును జూచి నీ శత్రువులు అవమాన భారముతో తలలు వంచుకొందురు. అప్పుడు నీవు వారి మధ్య గర్వముతో సంచరింపగలవు. నీ తోడి కుబ్జలెల్లరును వివిధములైన ఆభరణములను ధరించిన వారై నిత్యము నీవు నాకు పరిచర్యలు చేయునట్లే వారును నీ పాదములను సేవింతురు. స్వచ్ఛమైన సెజ్జపై పరుండి వేదికల యందలి అగ్నివలే తేజరిల్లుచున్న కైక ఈ విధముగా తనను కొనియాడుచుండగా ఆ మంతర ఆమెతో ఇట్లనెను. ఓ సుందరి, నీరంతయు గతించిన వెళ్ళిపోయిన పిమ్మట అడ్డుకట్ట వేయుట వలన ప్రయోజనము ఉండదు. ఓ కైక, లెమ్ము, నేను చెప్పినట్లు చేయుము. నీవు కోపగృహమున రాజురాకకై నిరీక్షించుచుండుము. సౌందర్య గర్వముచే విర్రవీగుచున్నదియు అందమైన కనుతీరు గలదియు అయిన కైకను మంతర అట్లు ప్రోత్సహించిన పిమ్మట ఆమె ఆ కుబ్జతో గూడి కోపగృహమునకు చేరెను. అంతటా సుందరాంగి మిక్కిలి విలువైన తన ముత్యాల హారమును శ్రేష్టములైన ఇతరాభరణములను తీసివేసెను. పిదప బంగారు వన్నెగల ఆ కైక కుబ్జ యొక్క మాటల వలలో చిక్కుకొని నేలపై పరుండినదై ఆ గూనిదాసితో ఇట్లనెను. ఓ మంథరా, శ్రీరాముడు వనములకు వెళ్ళవలెను. వెంటనే భరతుడు యువరాజ పట్టాభిషక్తుడు కావలెను. అట్లు కానిచో నేను మరణించుట సత్యమని రాజుగారికి తెలుపుము. నాకు బంగారంతో గాని రత్నాభరణములతో గాని కడకు అన్నపానాదులతో గాని పనియే లేదు. రాముడు పట్టాభిషక్తుడైనచో నా బొందిలో ప్రాణములు ఉండవు. పిమ్మట దశరథునకు పట్టమహిషియు భరతునకు తల్లియు అయిన కైకతో ఆ మంతర వాడి అయిన వేడి అయిన తీవ్ర వచనములను పలికెను. ఆ మాటలు లౌకిక దృష్టిలో రామునకు హానిని గూర్చునవి, కైకమ్మకు ప్రియమును గూర్చునవి. ఓ సుందరి, రాజ్యాధికారము రామునకే దక్కినచో నీకును నీ కుమారునకును తిప్పలు తప్పవు. అందువలన నీ పుత్రుడైన భరతుడే పట్టాభిషక్తుడగునట్లు గట్టిగా పూనుకొనుము. ఆ విధముగా కుబ్జ ఆమెను
పదే పదే రెచ్చగొట్టగా ఆ రాణి మిగుల వగచెను. తన భర్త తనను వంచిన వాడని తలచి ఆమె ఆయనపై మండిపడెను. గుండెలపైన చేతులుంచుకొని ఆ గూనిదాని బుద్ధి కుశలతకు ఆశ్చర్యపడుచు ఆమెను పదే పదే మెచ్చుకొనుచు కైక ఇట్లు నుడివెను. ఓ కుబ్జా, శ్రీరాముడు వనవాసమునకు వెళ్ళినచో భరతుని మనోరథము నెరవేరును. అది జరుగనిచో నేను యమలోకమునకు చేరుట తథ్యము అని రాజుగారికి నివేదింపుము. శ్రీరాముడు ఇచటి నుండి అరణ్యములకు వెళ్ళనిచో నేను ఆస్తరణములపై పరుండను, హారములను ధరింపను, చందనములను అలదుకొనను, కాటుక పెట్టుకొనను, అన్నపానములను తాకను, దేనిని కోరను. అంతేకాదు ఇక నా జీవితమునే చాలింతును. ఆ భామిని కైక ఈ విధముగా పరుషోక్తులాడిన పిమ్మట పూర్తిగా ఆభరణములను అన్నింటినీ తీసివేసి కనీసము ఒక చాప అయినను లేక కటికి నేలపై దివి నుండి భువికి రాలిన కిన్నర స్త్రీ వలె పరుండెను. మిలమిలలాడు హారములను ఆభరణములను తొలగించుటచే ఆమె కాంతి తరిగియుండెను. పైగా సహజముగా ప్రసన్నముగా నుండెడి ఆమె ముఖము అంతులేని కోపాంధకారముచే ఆవరింపబడి ఉండెను. అప్పుడామె తారకలో మరుగున పడగా చిమ్మ చీకట్లు క్రమ్ముకొనిన ఆకాశము వలె నిస్తేజమై ఉండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు 9వ సర్గము సమాప్తము. ధన్యవాదాలు.